ఆయన అట్లా వల్గర్గా తిట్టడం వల్ల నాకు మస్తు బాధ అయిందన్న. చాలా అందరి దగ్గర ఏడ్చిన, నిన్న ఏడ్చిన, మొన్న ఏడ్చిన. నాకు టెన్షన్లు పట్టుకోలేక నిన్న పోయి హాస్పిటల్ అడ్మిట్ అయినా. గ్లూకోజులు కూడా ఎక్కినాయి. నీకు కావాలంటే ఇక్కడికి డెంగే అంటాడు, నువ్వు బతి అంటాడు, అడ్డం దొడ్డం మాట్లాడతాడు. ఆయన అందరికి మాట్లాడతాడు. అసలు ఆయనకు భయమే లేదు. నా వల్లనే ఈ డిపో నడుస్తుంది, లేకపోతే లేదు అని ఆయనను ఎక్కడ తిరిగి చాట్కాడికి వెళ్ళి తీసేయలే. మాకు మాత్రం అతను వద్దన్నా, మాకొద్దు. నమస్తే, నా పేరు సుజాత. వికారాబాద్ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నా. నాకు గత కొంతకాలంగా వేధిస్తుండు. చాట్ బుకింగ్ ఏడీసీ మనోహర్, పి మనోహర్ అతని పేరు. నాకు ముందు చేంజ్ అవర్ డ్యూటీలు చేస్తుంటే నాకు హెల్త్ కొంచెం బాగాలేదు, చాలా రోగాలు ఉన్నాయి నాకు చెప్పుకొని నేను చేంజ్ అవర్ డ్యూటీ చేస్తుండే. డిపో చేంజ్ అవర్, అది డిపోలో వచ్చి పండుకోవాలి నైట్. ఆ డ్యూటీలు చేస్తుండే. ఆ డ్యూటీ తీసుకుపోయి నైట్ అవుట్ చేసి హైదరాబాద్ నైట్ అవుట్ చేసిరు. చేసిన తర్వాత మళ్ళా 1 చేంజ్ అవర్ ఉండే. 1 చేంజ్ అవర్ చేస్తుంటే ఆ బండికి వేసిండు డ్యూటీ. ఆ బండి చేస్తుంటే ఆ బండి తీసుకుపోయి స్పెషల్ ఆఫ్ చేసిరు. మరి అదే స్పెషల్ ఆఫ్ నాకేమని నేను అడిగితే ఎప్పుడు ఒకటే డ్యూటీ వేస్తుండే, ఎంబీఎన్ అని ఇస్తుండే. పొద్దున 6:20కి డ్యూటీ ఎక్కితే 11:30 అవుతుంది. నైట్ దిగేసరికి నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నాకు ఫుల్ హెల్త్ ఖరాబ్ అవుతుంది ఆ డ్యూటీ వల్ల. అన్నా నీకు పుణ్యం ఉంటది, నీ కాలు మొక్తా అన్నా, హార్డ్ వర్క్ డ్యూటీ లేకు, ఏదన్నా మంచి డ్యూటీ జర కొంచెం ముందు ఇన్కమింగ్ అయ్యేది వెయ్యన్నా, నేను చేస్తా. నీ కాలు మొక్తానా, నీకు దండం పెడతా, వచ్చి మొక్కమంటే కూడా నేను మొక్కుతా, నీ కాలు మొక్త వేయకన్నా అని నేను అడుగుతా. కూడా మళ్ళీ ఆ ముందు రోజు అదే డ్యూటీ వేసిండు. మళ్ళీ అంతగాని బతిని అనుకుంటే కూడా మళ్ళీ అంత బతిని అనుకుంటే కూడా మళ్ళీ నాకు అదే డ్యూటీ వేసిండు. ఫోన్ చేసిన నేను 7:30కి అట్లా ఫోన్ చేస్తే, అన్న నాకు మళ్ళీ ఇంతగానో అనుకుంటే కూడా అదే డ్యూటీ వేస్తున్నావు ఏమన్నా, నాకు ఎందుకు వేస్తున్నావు అట్లా అని నేను అడిగితే, నాకే టార్గెట్ చేస్తుండు, కావాలనే టార్గెట్ చేస్తుండు. ప్రతి ఒక్క లేడీస్ కు, ప్రతి ఒక్కరికి, లేడీస్ కానీ ఎవరికైనా అతను ఇట్లనే చేస్తాడు. అందరిని వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్లే తిడతాడు. నేను ఫోన్ చేసి, అన్న నీకు నిన్ననే చేసిన అదే డ్యూటీ, నేను గ్రూప్ లో కూడా పెట్టిన, 11:30కి ఇన్కమింగ్ అయినా. మగపిల్లలకేమో లైట్ డ్యూటీ ముందు ఇన్కమింగ్ అయ్యేది వేస్తున్నాడు. లేడీస్ కి ఎందుకన్నా, లేడీస్ మేము ఇంత లేట్ ఇన్కమింగ్ చేస్తే ఎట్లన్నా కొంచెం ముందు అయ్యేది వేయమని నేను ఫోన్ చేస్తే, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకుంటా, నువ్వెవరమ్మా అడగనికే, నీకేం సంబంధం, ఎందుకు అడుగుతాను, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకుంటా అంటే, అట్లెట్లన్నా నువ్వు బుకింగ్ చేస్తున్నావు, అందరికి సమానంగా చూడాలి, అందరికి ఒకే లెక్క చూడాలి, మగపిల్లలకే అన్న లేట్ ఇన్కమింగ్ మాకెందుకు వేస్తామని నేను అడిగిన. అడిగితే ఏమన్నాడు అతని, నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, ఫోన్ చేసి ఎందుకు వేసినావు అన్నా అని అడిగితే, నా ఇష్టం వచ్చిన డ్యూటీ నా ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకుంటా, నా ఇష్టం, అది నువ్వెవరు నన్ను అడగనిక్కి అన్నాడు. అదేమన్నా అందరికి సమానంగా ఉండాలి, నాకెందుకు అట్లా అంటావు, నువ్వు కండక్టర్ గా చేస్తే కండక్టర్ వాడే బాధలు నీకు అర్థమవుతుండే, నువ్వు కండక్టర్ గా చేయలేవు కాబట్టి నీకు అర్థం కాదన్నా, ఇంత లేట్ డ్యూటీ చేస్తే నువ్వే వచ్చి నన్ను అడగనికే, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకుంటా, నీకేం సంబంధము, నువ్వు చేస్తే చేయి, లేకపోతే ఇంటికో, ఎవరి పెళ్లికి చేస్తున్నావు, నా పెళ్లికి చేస్తున్నావు నువ్వు డ్యూటీ, ఇట్లెందుకు మాట్లాడుతున్నా, ఇంత వల్గర్ గా మాట్లాడుతున్నా అతనని అన్నది. విట్నెస్ కూడా వలుకుతుంది, ఆమె ఉండే పక్కన విజయలక్ష్మి. చిట్టి అతని దగ్గర చిట్టీలు వేసిన వాళ్ళకు మంచి డ్యూటీలు వేస్తాడు, చిట్టీలు వేయమని అడుగుతాడు. నాకు కూడా అడిగిండు, నాకు వెళ్తలేదన్నా ఏయనన్నా, ఎల్ఐసి అన్న కట్టరా కనీసం అన్నాడు. అంటే సరే అని ఎల్ఐసి కడితే నాకు ఇంట్లో గడవడం కష్టమవుతుందని నేను ఎల్ఐసి క్యాన్సిల్ చేసుకున్నప్పటి నుంచి నన్ను వేధిస్తున్నాడు. ఇష్టం వచ్చిన డ్యూటీలు వేస్తున్నాడు, ఏమి ఇస్తున్నాడు, పైసలు అడుగుతాడు. నా దగ్గర పైసలు లేవు అన్నా, నేను ఇల్లు కట్టుకున్నా, నా దగ్గర పైసలు లేవు, నేను ఎవరు లేనప్పుడు, ఇద్దరం ఉన్నప్పుడే అడుగుతాడు. చాట్కాడు పోతాం కదా, ఒక్కడు ఉంటాడు కదా, అప్పుడు అడిగితే, నువ్వు ఎల్ఐసి ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావు, లేకపోతే 10,000 నీకు డ్యూటీ వేస్తా, మంచి డ్యూటీలు వేస్తా, ఎవరు లేనప్పుడు ఒక్కడున్నప్పుడు అడిగితే ఈ మాటలు అంటాడు, మంచి డ్యూటీలు వేస్తా, ఇష్టం అమౌంట్ మరి నువ్వు ఎల్ఐసి ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావు, 10,000 డిమాండ్ చేసింది నన్నైతే డ్యూటీ వేయడానికి. ఎల్ఐసి ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావు అని అన్నాడు. మన ఎవరు పెళ్లికి చేస్తున్నావు, నా పెళ్లికి చేస్తున్నావు, దెంగే ఇడికేయాలని చాట్ రూమ్ లో నన్ను దెంగే అని ఎలగొట్టింది. నాకు చాట్
ఆడ కంట్రోల్ రూమ్ కాడ పోయి నేను అడిగి మాట్లాడితే డెంగ్యూ అని అన్నాడు. నాకెంత ఇన్సల్ట్ అయిందన్న. 2-3 రోజుల నుంచి హెవీ టెన్షన్ తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ అయినా. ఈ రోజు నేను టాబ్లెట్లు వేసుకొని వండుకొని నేను ఇప్పుడే లేచిన. నిన్న మొత్తం డ్యూటీలో సిక్ అయిదాం అనుకున్నా, నాకు లీవులు లేవని చెప్పి సిక్కుగానే నేను. మేడం కు కూడా తెలుసు, మా రిసెప్షన్ లో మేడం ఉంటే డాక్టర్ మేడం కు తెలుసు నా హెల్త్ కండిషన్. అడగమని చెప్పిన. నాకు ఇప్పుడు ఆపరేషన్ ఉంది, నాకు ఇల్లు గడవడం కష్టమైందని ఆపరేషన్ కూడా రాసిండు. కావాలంటే తారనక్కలు చూడండి మీరు, నాకు ఆపరేషన్ రాసిండు. అయితే ఆయన చిట్టీలు వేసే వాళ్ళకి వేస్తాడు, చిట్టి లేకపోతే పగబట్టేస్తాడు. మెయిన్ గా నేనేం పగబట్టి వాంటెడ్ నన్ను ఎందుకు టార్గెట్ చేసిండు? నేను ఎల్ఐసి క్యాన్సిల్ చేసుకున్నా, నన్ను పైసలు అడిగితే నాతో లేవు, నేను ఇల్లు కట్టుకున్నా, నేను ఇయ్యనని అన్నా. నేను చేసింది ఇంతే. దీని వల్లనే నన్ను వాంటెడ్ టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుండు. అదే హార్డ్ వర్క్, అదే హార్డ్ డ్యూటీ వేస్తుండు. ముందు ఇన్కమింగ్ వేయమన్నా ఒత్తిడి చేసిండు. ఊకే అడిగితే పోనీ డ్యూటీలో మంచిగా చేస్తాడేమో అని చెప్పి భయంతో ఎల్ఐసి చేసిన. భయంతో ఎల్ఐసి చేయకపోతే మనం నా మీద పగబట్టగలరని భయంతో నేను చేసి నాకు తిప్పలైతుంది. అక్కడ ఇక్కడ పైసలు కట్ అయితే జీతం తక్కువ వస్తున్నా నేను క్యాన్సిల్ చేసుకున్నా. 1 నెల కూడా కట్టుకోలేదు. పోయినా అప్లై చేసిరు, అకౌంట్ నెంబర్ ఇమ్మన్నా నేను ఇవ్వకుండా క్యాన్సిల్ చేసుకున్నా. ఇదే జరిగింది. మేడం మీరు ఆ సార్ అలా తిడితే వల్గర్ గా తిడితే మీ డిఎం గారికి ఏమైనా కంప్లైంట్ చేసిందా? నిన్న పోయి కాంప్లైంట్ రాసుకొని నిన్న మేడం దగ్గరికి వెళ్ళిన, విట్నెస్ సంతకం తీసుకొని కాంప్లైంట్ రాసుకున్నా. ఇచ్చిన మేడం కు తీసుకుంది. ఎవరినైనా విట్నెస్ సంతకం తీసుకురా అమ్మా, నేను చర్య తీసుకుంటా అని చెప్పింది. మా హెడ్ గార్డ్ కు కూడా ఇచ్చిన, ఆయన కూడా విట్నెస్ సంతకం తీసుకురా, చర్య తీసుకుంటామని చెప్పిండ్రు. ఇదివరకు అతని బుకింగ్ లకి తీసేయమని చెప్పి 100 మందిని సంతకాలు పెట్టించినాం. అందరిని ఇట్లా వేధిస్తుండ అని చెప్పి 100 మంది సంతకాలు పెట్టించినాం. కానీ ఆయన బుకింగ్ లకి తీసేస్తలేడు, ఆయన పోతలేడు బుకింగ్ లకి. అక్కడనే ఆయనకు బెనిఫిట్ ఉంది కాబట్టి పోతలేడు. ఎందుకు బెనిఫిట్ ఉంది అంటే కొందరు మంచి డ్యూటీలు కావాలని లంచాలు ఇచ్చుకుంటారు లోపల. అవి జరుగుతున్నాయి కానీ భయపడి బయటికి వస్తలేవు. 100% అవి జరుగుతున్నాయి కాబట్టి నచ్చిన వాళ్ళకి నచ్చిన డ్యూటీలు వేస్తే నా ఇష్టం అనే మాట ఆడొద్దు. అక్కడ బుకింగ్ ఉన్నప్పుడు అందరిని సమానంగా చూడాలి. మా చార్ట్ ప్రకారం మేము కీలో ఉంటే మా చార్ట్ ప్రకారం డ్యూటీలు వస్తాయి. ఓఆర్లు ఉన్న వాళ్ళు మేము చేస్తాం. ఆయన ఇష్టం వచ్చింది వేసినప్పుడు మేము ఇష్టం వచ్చింది పోవాలి. ఆయన అట్లా వల్గర్ గా తిట్టడం వల్ల నాకు మస్తు బాధ అయిందన్న. చాలా అందరి దగ్గర ఏడ్చినా, నిన్న ఏడ్చినా, మొన్న ఏడ్చినా. నాకు టెన్షన్లు పట్టుకోలేక నిన్న పోయి హాస్పిటల్ అడ్మిట్ అయినా. గ్లూకోజులు కూడా ఎక్కినాయి. నేను కావాలంటే ఇక్కడికి డెంగ్యూ అంటాడు, నువ్వు బట్టి అంటాడు, అడ్డం దడ్డం మాట్లాడతాడు. ఆయన అందరికీ మాట్లాడతాడు. అసలు ఆయనకు భయమే లేదు. నా వల్లనే ఈ డిపో నడుస్తుంది, లేకపోతే లేదు అని ఆయన ఎక్కడ తిరిగి చాట్ కాడికి వెళ్ళి తీసేయలే. మాకు మాత్రం అతను వద్దన్నా, మాకొద్దు, మీకు పుణ్యం ఉంటుంది సార్ ఏమన్నా వేసి అతన్ని మాత్రం అక్కడికి వెళ్ళి తీయాలి. మాకు చాలా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. మానసికంగా నేను మస్తు వేదనకు గురి అవుతున్నా. డ్యూటీ పోవాలనిపిస్తలేదు, అతని ముఖం కూడా చూడాలనిపిస్తలేదు. నాకు కూడా న్యాయం జరగకపోతే డిపో దగ్గర పోయి నేను మందు రాయి చచ్చిపోతా. డిపో ముందర పోయి నేను మందు రాయి చచ్చిపోతా. నాకు కూడా న్యాయం జరగలేదంటే నాకు మాత్రం న్యాయం జరగాలని నన్ను తెచ్చిండు, నన్ను గలీజ్గా తెచ్చిండు. నాకు కావాలి న్యాయం. నేను మాత్రం విన్నాను. నన్ను ఆశపేసాను, గలీజ్ మాటలు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిండు. నాకు మాత్రం కావాలన్నా న్యాయం దొరకాలి, లేకపోతే మందు రాయి చచ్చిపోతా నేను మాత్రం.